చెప్పిన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీ అందరితో కొబ్బరి దాల్ ఎలా చేయాలో చెప్తున్నాను. సో ఇది కొబ్బరి పాలు యూస్ చేసి చేస్తామండి. ఈ రెసిపీ చాలా కమ్మగా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇది మా అత్త మాతో షేర్ చేసింది, మేమందరం కూడా ట్రై చేసాము. సో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 2 కొబ్బరి చిప్పలు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకోండి, ఎందుకంటే మనం దీని నుంచి పాలు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో తర్వాత 1 గ్లాసు పెసరపప్పు, తాలింపుకి కావాల్సిన పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఒక 5 రెబ్బలు, టేస్ట్కి సరిపడా ఉప్పు, డెకరేషన్కి కావాల్సిన కొత్తిమీర. అంతే అండి రెసిపీ. ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ, బట్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది, బట్ వర్త్ ట్రయింగ్ అండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. మనం కొబ్బరి పాలు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దామండి. సో ఇందాక నేను కొబ్బరి చిప్పలు చూపించాను కదా, అవన్నీ చక్కగా మనం పీసెస్లో తరుక్కుని ఒకసారి మిక్సీ వేసుకుంటే ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం దీన్ని స్ట్రైన్ చేసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేది వచ్చేస్తాయి. కొబ్బరి పాలు అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేశాక మనకి ఇలా ప్యూర్ వైట్లో కోకోనట్ మిల్క్ అనేది ఉంటుందండి. సో ఇప్పుడు దీంతో మనం కొబ్బరి దాల్ ఎలా చేయాలో చూద్దాం. మనం కొబ్బరి దాల్ ఎలా చేయాలో చూద్దామండి. ఇందాక నేను మీకు చూపించిన పెసరపప్పుని చక్కగా 1కి 2 వాటర్ పోసుకుంటే ఇలా మెత్తగా ఉడుకుతుందండి. సో ఇప్పుడు ఆ పెసరపప్పుని ఇందాక మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలల్లో వేసి కలుపుకుందాం. ఇప్పుడు మనం చక్కగా పప్పు కొబ్బరి పాలు కలుపుకున్నాం కదండి, ఇందులో ఉప్పు వేసుకుందాము. 1 గ్లాసు పెసరపప్పుకి మనం ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ కొబ్బరి పాలు వాటర్ కలిపిన మిక్చర్ తీసుకున్నాము. దానికి 1 స్పూన్ ఉప్పు వేయాల్సి వచ్చిందండి. చూడండి, టేస్ట్కి సరిపడా ఉప్పు, కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మన కొబ్బరి దాల్ చూసారా అండి, చక్కగా పొంగింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందాక మనం వేయించి పెట్టుకున్న తాలింపు అన్నీ వేసి డెకరేట్ చేసుకోవడమే అండి. సో ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తే వేడి వేడి కొబ్బరి దాల్ రెడీ అండి. చూసారా, కొబ్బరి దాల్ రెడీ అయిపోయింది. చక్కగా పల్చగా అన్నంలోకి తినడానికి ఈజీగా వెళ్ళిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.